నమస్తే నేను సత్యం వెల్కమ్ టు ఫేస్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారం చేస్తుంది మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఎన్నికల ప్రచారం ఈ విధంగా కొనసాగుతుంది. అధికారం పోయిన తర్వాత మొదటి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా అంటే ఎట్లుందంటే ప్రజలలో ఏదో అనుకుని వేసినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఈ ప్రభుత్వం కన్నా కొత్త ఇంకా బాగా చేస్తా అనుకుని వేసినాం. అమలు కాలేదు కదా అనేటువంటిది కనిపిస్తూ ఉంది వాళ్ళకి. 5 ఏళ్ళలో చేస్తాం మేము అమలు చేస్తామంటేనేమో 5 ఏళ్ళు కదా అని చూస్తుండ్రు. మేము 5 ఏళ్ళ లోపల చేస్తామని స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చిన హామీలు డేట్లతో సహా చెప్పారు కనుక హామీలు నెరవేరలేదు. ప్లస్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కనీస సౌకర్యాలు మంచినీళ్ళు కానీ కరెంటు కానీ వ్యవసాయదారులకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక వర్గం అని కాదు అన్ని వర్గాలకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కనుకనే ఈరోజు వాళ్ళ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడమే మా అస్త్రంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మహబూబ్నగర్లో జరుగుతుంది. ఓకే, మీ పార్లమెంట్ విషయానికి వస్తే మీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన ప్రచారం లేడు, ఎక్కువ ప్రచారం తిరగట్లేదు అనే ఒక ఆరోపణ ఉంది. వాస్తవంగా మీలాంటి మాజీ మంత్రులు సీనియర్లంతా ఉన్న ఇంట్రెస్ట్గా మీ అభ్యర్థి లేననే ఒక ప్రచారం అవుతుంది. లేదు, తప్పది, అలాంటిది ఏం లేదు. మేము వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాకన్నా ముందు ప్రచారం స్టార్ట్ చేసి వాస్తవమే. వాళ్ళు 2 నెలల నుంచే ప్రచారం స్టార్ట్ చేసాం. మేము గత 15 రోజుల నుంచి స్టార్ట్ చేసినాం. ప్రజలలో బాగా స్పందన ఉంది. బండ్లు ఒక ఊరికి రాకపోతే మా ఊరికి బండ్లు వస్తలేవు సార్, ప్రచారతలు వస్తలేవు సార్ అని కొట్లాడుతూ ఉన్నారు. రావాలి ఇంకా మళ్ళీ రావాలి సార్, 2 సార్లు రావాలని కొట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రజలలో విపరీతమైన స్పందన ఉంది. సమ్మర్ సీజన్ కనుక ఇంకా కష్టాలు కట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి వాళ్ళకంతా. ఎప్పుడు ఈ 9 ఏళ్లలో ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకు చేనులు ఎండిపోవడం చూడలేదు, కరెంటు పోవడం చూడలేదు, తాగడానికి నీళ్ళ గురించి బిందెలు పెట్టుకొని కొట్లాడడం చూడలేదు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా అని వాళ్ళకు ఆ ప్రభుత్వమే బాగుండే అనేటువంటి అభిప్రాయం ఉంది. కనుక వాళ్ళ హామీలనే మేము తీసుకొని ప్రచారంలో పోతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రచారంలో మా మన్నే శ్రీనివాసరెడ్డి గారు వెనకేం పడలేదు, ప్రచారంలో ముందున్నాం, ఇంకా స్పీడ్ చేస్తాం. సీనన్న, మీరు అంటే 5 ఏళ్ళు ఒక మంత్రిగా పనిచేసారు, గతంలో అంతకుముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. వాస్తవంగా 3 నెలల్లో కొత్త ప్రభుత్వం అన్నీ అమలు చేస్తుందా? సాధ్యం కాదు, అది వాస్తవం సాధ్యం కాదు అది. కానీ కొన్ని అమలయ్యేవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇమ్మీడియట్గా రుణమాఫీ చేస్తామని అన్నారు 9వ తారీఖు లోపల. వాళ్ళ చేతుల పనే కదా రుణమాఫీ చేయడం అనేది. మేము ఏ డబ్బులైతే రైతు బంధు ఇవ్వడానికి పెట్టినటువంటి డబ్బులు ఉన్నాయో 9,000 కోట్ల రూపాయల డబ్బులు అవుతున్నాయో దానికి కొన్ని జమ చేసి విడతల వారికి చేసినా అయిపోయేది కదా. 9వ తారీఖు రుణమాఫీ చేస్తానప్పుడు 9వ తారీఖు రుణమాఫీ చేసింటే బాగుండేది. వాళ్ళం ఆ ఒక్క హామీ చేసింటే ఏవో చేసినాం కదా అని చెప్పుకోవడానికి వస్తుండే. ఒక ఫ్రీ బస్ తప్ప మిగతావి లేవు కనుక జనంలో అరే ఉన్నాయివా ఉంచుకున్నావా అనేటట్లు అయిపోయింది అనమాట. అట్లా పరిస్థితి. అంటే ఓకే, కరెంటు బిల్లు 0 కరెంటు బిల్లు ఇస్తామని చెప్పారు, అది అమలు చేస్తామని చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అది కూడా లేదు కదా. చాలా వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్లులు సబ్మిట్ చేస్తున్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంటు. అట్లదేం లేదు. బిల్లు కట్టొద్దన్నారు, కానీ కట్టకపోతే కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మీరు లోన్లు తీసుకున్న వాళ్ళు కట్టిన వాళ్ళు మళ్ళీ తెచ్చుకోండి అన్నారు. బ్యాంకు వాళ్ళు సతాయిస్తున్నారు, మీరు చూస్తున్నారు. సహకార బ్యాంకులు కానీ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి బ్యాంకు వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కనుక అటు రుణమాఫీ లేదు, ఇటు కరెంట్ కష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఇన్వర్టర్ల వైపు చూడలే జనం, బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు చాలామంది కూడా ఇన్వర్టర్లు తెచ్చుకునే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది కొన్ని ఇప్పుడు డబ్బుతో ఉంటే కొన్ని అండి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు డబ్బు జమ అయితేనే ఇవ్వాల్సి వస్తుంది అనుకో. కరెంట్ అయితే యాజిటీగా నడుస్తుంది కదా. ఎక్కడనో అడ్మినిస్ట్రేషన్లో కొంత లోపం జరుగుతుంది అనమాట. అంటే అడ్మినిస్ట్రేషన్లో అధికారులే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సహకరించడం లేదు. కొంతమంది ఇంకా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రభుత్వంలో పనిచేసే అధికారులు ఇంకా వాళ్ళ కోసమే పనిచేస్తారు. అధికారులు చేయడం వల్ల ఇలాంటి ఈ విద్యుత్ అంతరాయం కానీ ఇవన్నీ కూడా వస్తుంది. ఇదంతా కృత్రిమంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మేము చెప్తున్నాం కదా, అలాంటి జరిగితే ఎవరైనా అధికారి అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల జీవితాలతో ఈ రాజకీయాలు అనేది చెడగట మారదు. ప్రజల జీవితాలు అవి. ఒక పేద రైతు 2 ఎకరాలు నాటేసుకుంటాడు, ఆ పంట పండితేనే ఆయన జీవితం అంతా అంతే. అది ఎండిపోయిందంటే మళ్ళీ 10 ఏళ్ళు ఎండిపోతాడు అంతే.
అట్లా 10 ఎకరాలు వేసుకుంటాడు. కనుక రైతుల జీవితాలతో చెలగాటమాట ఎవడైనా సరే రాజకీయాలు చేస్తే రాజకీయాలు మేము కానీ వాళ్ళు కానీ రాజకీయం చేయడం వేరు, అది వేరు. కానీ ఒకవేళ అధికారులు ఇట్లా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, ఇట్లా చేయాలని చెప్పి అటువంటి వాస్తవం చేస్తాం. మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం నుంచి మేము చెప్తున్నాం, గత ప్రభుత్వం మేము చేసినాం, ఇప్పుడు మేము చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంగా మేము చెప్తున్నాం. అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి, దానిలో ఏం లేదు. అంటే ఈరోజు పార్లమెంటు అభ్యర్థులకు మీ బీఫామ్స్ ఇచ్చారు మీ పార్టీ అధినేత కేసీఆర్. ఆ సందర్భంగా మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మీకు ఏం దిశానిర్దేశం ఇచ్చారు? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరే బీఆర్ఎస్కి ఏక తప్పు చేసినాం సరే, కొన్ని ఉంటాయి సహజంగా. ప్రభుత్వ విధానాలు కొన్ని నచ్చకపోవచ్చు, ఎక్కువ రోజులు పరిపాలించిన 10 ఏళ్ళు కంటిన్యూ కావడం వల్ల నచ్చకపోవచ్చు, లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులు వ్యతిరేకత కావచ్చు, కింది స్థాయి లీడర్స్ ఎవరైనా తప్పు చేస్తే వివిధ కారణాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల మనం ఓడిపోయినంత మాత్రం రాజకీయ పార్టీ ఎప్పుడు కంటిన్యూ ఉండవు కదా, ఏ పార్టీ కూడా ఉండదు. ఆ పార్టీ అనుకుంటారు, కానీ కేసీఆర్ ఇప్పటికీ ఎవరిని రాని అనే ఒక హామీ ఏమైనా ఇచ్చారు పార్టీ నేతలు? బహిరంగంగానే చెప్పిండు, పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకునే ప్రసక్తే లేదని. పోయిన వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదు, ఉన్న వాళ్ళతో మనం గట్టి చేద్దాం, మంచి చేద్దామని చెప్పడం జరిగింది. అటు 2 రకాల వ్యక్తులు ఉంటారు. కనుక ఇక్కడ మా దగ్గర కూడా 2 రకాల అనుభవించిన వాళ్ళు ఉంటారు. ఏదో మంచిగా నమ్మించి అనుభవించి అధికారాన్ని అనుభవించి ఆస్తులు సంపాదించుకొని పోయిన వాళ్ళు ఉంటారు. ఆస్తులు సంపాదించుకోకపోయినా పార్టీ గురించి కష్టపడి దివాళా తీసినా వాళ్ళకి ఏం లేకపోయినా ఏం అనుభవించకపోయినా పార్టీ ఉండాలి, ఇవ్వలేకపోతే రేపు మాకు అధికారము, ఇవ్వలేకపోతే రేపు పార్టీలో గుర్తింపు వస్తారనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సీనియర్ ఎప్పుడు మీరు బీజేపీలో చేరుతారు? బీజేపీ మిమ్మల్ని చేరిక కోసం సీరియస్గా ట్రై చేసినట్టు తప్పు చెప్తున్నా కానీ దైవ సాక్షిని దైవాన్ని నమ్ముతా. ఎప్పుడు నాకు దేవుడు బొట్టు కూడా ఉంటుంది. నేను అబద్ధాలు ఆడాను, నేను దైవ భక్తుని. నేను ఒక దేవుని దగ్గరకు పోయినంత మాత్రం అయోధ్యకు రాముడు పుట్టిన ప్లేస్ అని పోయినాను. దేవుని దగ్గర పోయినంత మాత్రం బీజేపీలో పార్టీలు పోవడం అనేది తప్పది. దైవ సాక్షిగా చెప్తా ఉన్నా నేను, అటువంటి ఆలోచన లేదు. రీసెంట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మీ మీదే ఫిర్యాదు చేశారు. వాస్తవంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్, విపక్ష నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారనేది మీ మీద ఆరోపణ. వ్యక్తిగత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి నేను కూడా చెప్పిన, అంతకుముందు ఒక టీవీలో కూడా చెప్పిన. వాళ్ళ దగ్గర మొత్తం రికార్డు ఉంటుంది కదా, అటువంటి ప్రసక్తే లేదు. మీకే పూర్తిగా లోతుగా డిపార్ట్మెంట్ చూస్తే తెలుస్తుంది. మేము ఎవరైనా చేయమని నెంబర్లు ఇచ్చినా, చేపించినా, చేసినా అటువంటి క్వశ్చనే లేదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఎవరు కూడా మేము ఇచ్చేది లేదు, చేసుకుంది. ఒకవేళ మేము ఏ మెంబర్లను ఇచ్చి మేము తీసుకున్నటువంటి కూడా రికార్డు వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు దర్యాప్తులో బయటపడుతున్న వాళ్ళంతా మీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరో ఒకరు ఆదేశాలు చేయకపోతే వాళ్ళు చేయరు. ఇప్పుడు మేము నా మీద ఆరోపణలు చేసినా కదా, మీరు అంటున్నారు కదా, వాళ్ళు మొత్తం నేను చెప్తే ఎట్లా తప్పించుకోపోయి ఇంకేం లేదు, రికార్డు దొరుకుతుంది వాళ్ళకు. నేను చెప్తున్నా దైవ సాక్షిగా అసలు ప్రసక్తే లేదు, ముచ్చటనే లేదు. నాది తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే నెంబరు. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫోన్ మార్చి మీరు చట్టుకుని నేను మార్చలే. ఇప్పుడు వరకు అదే ఫోన్, ఒకటే సింగిల్ ఫోన్, వేరే 10 ఫోన్లు పెట్టాను చేయను. చిన్న ఫోన్ తీసుకో అది ఇది. అరే మనం ఏందో ప్రభుత్వానికి వాళ్ళు నిజంగా గవర్నమెంట్లో ఎవరైనా ఆఫీసర్లు చేస్తే కూడా నేనేందో నిజాయితీగా తెలియాలి. ఉట్టే దొంగదొంగ ఎందుకు అని చెప్పి ఆ ఉద్యమంలో అట్లా అన్నా ఇప్పుడు నాది ఒకటే ఫోన్. ఫైనల్ మొన్న కూడా ఏంది, తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఎవ్వరికి అర్థం కాని బీఆర్ఎస్లో ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే, ఒక కూతురు అరెస్ట్ అయితే కనీసం కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ఒకటి, ఒక తండ్రిగా ఇప్పటివరకు కనీసం స్పందించలేదు అనేది ఒక తెలంగాణ ప్రజలందరికీ ఒక ఇది ఒక ప్రశ్నగా మిగిలింది. అంటే మీరు ఇంటర్నల్ డిస్కషన్లో కూడా ఎట్లాంటి అంశం చర్చ ఒకటి. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఏంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ బిఎల్ సంతోష్ మా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇక్కడి ప్రభుత్వం నుంచి ఆయనకు నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ వరకు పోవడం అటువంటి జరిగింది. వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కనుక మా అధికారం ఇక్కడ పోయింది. పోగానే వాళ్ళు కూడా కోపం వస్తుంది కదా, వాళ్ళకు కూడా కోపం వస్తే చేసి ఉండొచ్చు ఆ రకంగా. లేదు కేసులు ఏమైనా ప్రూవ్ అయిందనుకో తెలుస్తుంది కదా, ఫ్యూచర్లో తెలుస్తుంది కదా ఏమన్నా నిజాలు ఉంటాయి. ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవని చెప్పి అడ్వకేట్ చెప్తా ఉన్నారు, ఏం ఆధారాలు లేవు, రికవరీ లేదని చెప్పి. ఫైనల్గా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఇగో పక్కా ఒక 8-9 అయితే గెలుస్తుందని అనుకుంటున్నామండి. ఒక 8-9 సీట్లు అయితే గెలుస్తుందని అనుకుంటున్నాం. ఇంకా నా వ్యక్తిగతమైనటువంటి 8-9 గెలవచ్చు అనుకుంటున్నాం. ఓకే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 9 సీట్లు గెలిచారు లాస్ట్ పార్లమెంట్. ఇప్పుడు అప్పుడు మేము అధికారంలో నుండి కూడా ఎంపీ ఓటుకోలే.
కాంగ్రెస్ కానీ 4 ఈ 3 అప్పుడు అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ బీజేపీలు గెలవలేదు. అట్లా అధికారం ఉండదు. ప్రజలకు ఎట్లుందంటే ప్రజలు ఆలోచన చేస్తారు, చాలా తెలివి మందులు, ఓటర్స్ చాలా తెలివి మందులు అంతా కూడా. ఓడిపోయిన తర్వాత మొత్తం ఓటమి ఉండదు. ఓటమి తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది అంటే గెలిపి స్టార్ట్ అవుతుంది. ఓకే, గెలిపే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. ఇది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి అభిప్రాయం. మొత్తంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటుంది. ఈసారి ఎన్నికల్లో మంచి సీట్లు గెలుస్తామనే ధీమా ఆయన వ్యక్తం చేస్తుంది. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్ళిన ఎమ్మెల్యేలని కూడా తిరిగి అధినేత కేసీఆర్ పార్టీకి రాకుండా అవకాశం ఇవ్వనని కూడా పార్టీ నేతలకు పార్టీ కార్యకర్తలకు ధీమా వ్యక్తం చేసినట్టుగా కూడా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.